ఇప్పుడు మీరు అంగన్వాడీ గురించి చెప్పినారు. చాలా అంగన్వాడీ సెంటర్లలో మీకు టాయిలెట్స్ లేవు. చాలా అంగన్వాడీ సెంటర్లో ఒకటే రూమ్ ఉంటే గంట కిచెన్ గంట పిల్లలు ఉంటాయి. కాబట్టి మీకు ఈ మధ్యాహ్న భోజనం ఎట్టయితే సెంట్రలైజ్ చేసుకుంటారో ఈ అంగన్వాడీని కూడా సెంట్రలైజ్ చేసి వాళ్ళకి ఫుడ్ పంపించేటువంటి ఏర్పాటు చేస్తే ఈజీ ఉంటుంది. లేదా హైజీనిక్గా లేదు మొత్తం. ఒకడ గుడ్లు కులిపోయి వస్తాయి, ఒకడ గుడ్లు చిన్నగా వస్తాయి. ఈ సమస్య లేకుండా ఉండాలంటే ఆ ఫుడ్ స్టోర్ చేసుకునేటువంటి మెకానిజం కూడా చక్కగా లేదు. కొంచెం చేసి ఏర్పాటు చేయండి. తర్వాత మేము ఒక చిన్న సమస్య చెప్పినాం మీకు. ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాలో వాజ్పేయి గారు అప్పుడు వాంబే హౌసెస్ కింద కట్టిండు. మొత్తం ఈ అపార్ట్మెంట్ మొత్తంలో 2 పిల్లలు వీకున్నా మొత్తం పోతాయి, గుర్తుపెట్టుకోండి. అట్లాంటి కాడ మనమే ఏదైనా చేసి నేను ఐడెంటిఫై చేసి ఇచ్చిన మన మీ ఆఫీసర్ కూడా పంపించినటువంటిది తక్షణమే అదంతా పేదోళ్ళు ఎవరు పట్టించుకుంటోళ్ళు కాదు. దానికి పోయింది కదా మీరు 14 కాలనీస్ అలా ఉన్నాయి సార్. మొత్తంలో అవన్నీ డిమాలిష్ చేసి ఇందిరా మహిళల్లో ప్రపోజల్ పెట్టాం సార్. అట్లా దానికైనా చేసి ఏర్పాటు చేయండి. మా కిషన్ రెడ్డి గారి స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, చిన్న చిన్నవి ఒకప్పుడు మీరు కొట్లాడి అడిగేది మీరు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కోల్ మినిస్టర్ ఉన్నారు. మీ దగ్గర సిఎస్ఆర్ కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది. ఇవాళ మీరు ఆర్డర్లు ఇచ్చి పని చేయిస్తారని కోరుకుంటున్నాను. వీళ్ళు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఏందో నాకు తెలుసు, వాళ్ళకు ఉండే పరిధులు ఏంటో అవన్నీ తెలుసు. ఇక్కడ డిస్కస్ చేస్తే మా రామచంద్ర గారు మాట్లాడుతున్న అసెంబ్లీ మాట్లాడినట్టు మనం చేసిన వాటిని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు వాళ్ళు, మనం చేసిన వాటిని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. కాబట్టి దయచేసి మనం ఇంకా ఇది చేయి అది చేయని వాళ్ళని అడగడం. మీకు తెలుసు రాష్ట్రపతి దగ్గర డబ్బులు లేవు, చేసిన వాడికే పైసలు ఇస్తలేరు. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ టెండర్ అంటే కూడా పాల్గొనే పరిస్థితి ఉన్న ఈ పరిస్థితులలో కొంత సిఎస్ఆర్ కనుక మీరు కొంత ఇవ్వగలిగితే ఇట్లాంటి అన్ని చిన్న చిన్న అమౌంట్స్ తోటే పెద్దగా లాభం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం డ్రైనేజ్ వ్యవస్థ మీద రోడ్లు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. డాంబర్ రోడ్లు ఎక్కడెక్కడ మొత్తం పోయినాయి. ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా నేను తిరుగుతుంటే. కాబట్టి తీసుకోండి. మీరు ఒక హైదరాబాద్ జిల్లా అనుకునే సుమా జిహెచ్ఎంసీ పరిధిలో ఇట్లాంటి వాటిని అటాచ్ చేసి దీన్ని జిహెచ్ఎంసీకి కొంత డబ్బు కేటాయిస్తే మంచి పేరు వచ్చే ఆస్కారం ఉంది. మన వాళ్ళు ఎక్కువ గెలిచిన కార్పొరేటర్లు కాబట్టి కొంచెం ఆలోచించండి. ఇంకోటి కలెక్టర్ గారు లాస్ట్లో కొంచెం మన వాళ్ళు మన ఆఫీసర్లు కొంత జవాబుదారితనం ఉండేటువంటి సిస్టమ్ ఉండాలి. ఊర్లలోనేమో జనరల్గా ఆఫీసర్లు దొరుకుతారు పోతారు, కానీ సిటీలో చూస్తా ఫోన్లు ఎత్తారు, ఎక్కడ పోవన్నో ఒక్కోసారి దొరకని పరిస్థితి ఉంటుంది. అసలే సిటీ వాళ్ళు గమ్మతుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఉంటారు. కాబట్టి కొంచెం ఫోన్లు ఎత్తడం, జవాబు చెప్పడం, దానికి ఒక ఇది అవుతుంది కాదు అనేటువంటిది పెంచితే కొంత ఈజీగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. మా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని గంటలు చేస్తున్నట్టు అర్థం ఏంటంటే బస్తీలలో పోయినప్పుడు రోడ్లలో పోయినప్పుడు అనేక దరఖాస్తు వస్తాయి. కాబట్టి వాటి పరిష్కార వేదికగా దీన్ని చూస్తారు. కాబట్టి కొంచెం ఇన్ని గంటలు కూర్చోవాల్సి వస్తుంది. దీని ఇంటెన్షన్ ఏంటో మీకు అర్థమవుతుంది. మా టెన్షన్ నుంచి బయటపడడానికి కోసం. కాబట్టి కింద ఉన్నటువంటి అధికారులు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్గా ఎవరికి వాళ్ళగా వాళ్ళ కర్తవ్యంగా నిర్వహిస్తే మాలాంటి వాళ్ళని ఈజీగా పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు గీ పని అయితే లేదు గా పని అయితే లేదు అని చెప్పి సంజయించుకున్నట్టుగా మంత్రులు ఉండదు. కాబట్టి వాళ్ళు చేయగలిగే స్టేజ్లో ఉన్నారు. ఐడెంటిఫై చేయండి, చేయించుకోండి, స్వేచ్ఛగా డిగ్నిఫైడ్గా మామూలు తిరిగేటట్టు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. We now request sir మీరు ఒక 2 వాల్యుబుల్ సజెషన్స్ సార్. మీరు ఇష్యూస్ వాటిని పరిష్కారం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టు కొద్దిగా నిధుల ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దాన్ని Hyderabad district tarafna we will assure sir that we'll address all of them and we'll complete sparing your valuable time. అదే విధంగా ఎంపీ గారు శ్రీతల్ రాజేంద్ర గారికి ఎక్కడన్నా వాటర్ ఇష్యూస్ ఉంటే మాకు ఇమీడియట్ గా మా మెడికల్ టీమ్స్ కి తెలియచేయండి, మేము యాక్షన్ తీసుకుంటాం. అదే విధంగా జిహెచ్ఎంసి అండ్ వాటర్ బోర్డ్ నుంచి కూడా మేము ఇమీడియట్ గా రెక్టిఫై చేస్తాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ అటెండింగ్ దిస్ మీటింగ్. థ్యాంక్ యూ సార్. వర్షం పడాలని మొక్కుకునే వాళ్ళం, కానీ వాళ్ళ